ఎమ్మెల్యేపాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వార్తలపై స్పందించారు. తన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా కొంతమంది కావాలని సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. తన ఊపిరి ఉన్నంత కాలం తాను కేసీఆర్ కుటుంబంలో ఉంటానని, ఎవరూ కూడా తన అసత్య ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు. తనపై కావాలని ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై న్యాయపరంగా ముందుకు వెళ్తానని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలను పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరియు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పొద్దున్న లేవగానే సోషల్ మీడియాలో ఒక వార్త చూసినా ఏదో నేను కాంగ్రెస్ లో చేరుతున్నాను. నేను యావత్ తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోని, కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా తప్పితే వాళ్ళని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఇట్లాంటి చిల్లర వార్తలు దయచేసి జర్నలిస్టులు కూడా రాయొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇట్లాంటి వార్తలు రాసిన జర్నలిస్టులు అందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటా, లీగల్ నోటీస్ పంపుతా, పరువు నష్ట డాబా కూడా ఇస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇట్లాంటి చిల్లర వార్తలని ఎవరు కూడా నమ్మొద్దని